హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏమంటే చేయబోతున్నారు? దొండకాయ నువ్వు పిండి కూర. దొండకాయ నువ్వు పిండి కూర. అవునండి. సో నువ్వు పిండితో కూరలు చాలా బాగుంటాయి కదా, చాలా కమ్మగా వస్తాయి. చాలా కమ్మగా వస్తాయి. సో స్టార్ట్ చేసేద్దాం. దొండకాయ నువ్వు పిండి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దొండకాయ నువ్వు పిండి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దొండకాయ ముక్కలు 1 కప్పు, నువ్వుల పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ఇక్కడ ఏంటంటే మనకు దొండకాయ బేసిక్ గా ఉడకడానికి చాలా టైం పడుతుంది. ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే. ముందుగా నూనె వేసేసుకుని ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలండి. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ నువ్వులు పేస్ట్ లా వాడుతున్నాం మనం. సో పొడిలా వేసుకున్నా మనకు బాగా ఈజీగానే మిక్స్ అయిపోతుంది అది. ఓకే. అది మన చాయిస్, పొడి గానీ పేస్ట్ గానీ. జనరల్ గా ఈ దొండకాయ, బెండకాయ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కదా రాజు గారు, ఈ నువ్వుల కాంబినేషన్స్ లో అట్లా తీసుకుంటే. అంటే కొంచెం మసాలా లైట్ గా మసాలా టైప్ లో కావాలనుకుంటే ఇప్పుడు నువ్వులు కూడా మంచిదే కదా హెల్త్ కి. అవును. సో కాబట్టి చాలా మంది అలా పొడులు చేసుకొని పెట్టేసుకుని అప్పుడప్పుడు అలా యాడ్ చేస్తూ ఉంటారు. కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మనకి. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత దొండకాయ ముక్కలు. ఓకే. సో దీంట్లో ఉప్పు ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాం. సో దొండకాయలు ఉడికించేటప్పుడు మామూలుగా అలాగే ప్లెయిన్ గా ఉడికిచ్చేసాం. ఓకే. కారం, కారం, కొద్దిగా పసుపు, సింపుల్ గా కూడా చేసుకోవాలంటే ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా కొంచెం పోపు అది వేసేసుకొని నువ్వుల పిండి కానీ నువ్వుల పేస్ట్ కానీ యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారు చాలు. ఇది కొంచెం మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొంచెం ఉప్పు కారం పట్టేస్తే ముక్కలకి అప్పుడు మనం మిగతా కొంచెం మసాలా పొడులు పేస్ట్ అవన్నీ యాడ్ చేసేద్దాం. ఓకే. సో కొంచెం దొండకాయ ముక్కలు కాస్త మగ్గాలి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా గంధం నూనె కనుక వేసుకుని స్నానం చేసినట్లయితే రోజంతా కూడా తాజాగా ఉంటుంది, సువాసన భరితంగా ఉంటుంది. అలాగే దద్దుర్లు రావడం, దురదలు పెట్టడం ఇలాంటి రకరకాల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా దూరం అవుతాయి. చిట్కా చూసారు కదా రాజుగారు, సరిపోతుంది కదా? కొంచెం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కదండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఏంటంటే కొంచెం మనకి అప్పుడప్పుడు కింద అడుగు పడుతూ ఉంటుంది, అంటే ఆ కొంచెం వాటర్ అయిపోయినప్పుడు. అవును. సో కొద్దిగా వాటర్ వేసేసుకుని మనం ఇలా మళ్ళీ కొంచెం లూజ్ చేసేసుకుంటే అది మళ్ళీ కొంచెం మగ్గేంత లోపు ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా ముక్కలు కొంచెం పట్టేస్తాం మనం. ఓకే. సో ముక్కలు మనకు బాగా ఉడికిన తర్వాతే మనం ఈ నువ్వు పేస్ట్ కానీ లేకపోతే వేరుశనగ పలుకుల పేస్ట్ కానీ కాజు పేస్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం కొంచెం ఎండింగ్ లోనే యాడ్ చేస్తాం, ఎందుకంటే అవి ఎక్కువసేపు మనం ఉంచలేం కాబట్టి అడుగు పట్టేస్తాయి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఫైనల్ గా నువ్వుల పేస్ట్. సో ఇందాక రాజుగారు చెప్పినట్టు పౌడర్ కూడా, నువ్వు పొడి కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ మనం పేస్ట్ వేస్తున్నాం. దీంట్లో వేసాక వాటర్ యాడ్ చేసేది ముందుగానే వాటర్ యాడ్ చేసుకొని వేసుకున్నాను అంతే. ఆల్రెడీ స్మెల్ స్టార్ట్ అయిపోయింది. సో ఆ నువ్వుల పిండిగా వేయగానే మనకి ఆ కమ్మదనం, ఆ మంచి స్మెల్ స్టార్ట్ అవుతుంది. కొంచెం వాటర్ యాడ్ చేస్తారా? సో మనకి ఇది ఇమ్మీడియట్ గా అడుగు అంటేసుకుంటుంది కాబట్టి కేర్ఫుల్ గా కలుపుతూనే ఉండాలి. కొంచెం అయినా కొంచెం. ఓకే. సో కొద్దిసేపు అలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి మనం ఇలాంటి పేస్ట్ యాడ్ చేసుకున్నప్పుడు. ఓకే. సో ఇది అయిపోయిందంటే మనకు కొంచెం ఆయిల్ అలా సైడ్ లోంచి రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకు కూడా. యా. కొద్దిగా కొత్తిమీర, ఓకే.
సో దొండకాయ నువ్వు పిండి కర్రీ రెడీ అండి. గుమగుమలాడిపోతుందండి కూర. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. దొండకాయ నువ్వు పిండి కూర తయారు చేసుకునే విధానం. ముందుగా దొండకాయలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన దొండకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, నువ్వుల పేస్ట్ వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ నువ్వు పిండి కూర రెడీ.